మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 10-11 వచనాలు, 9 నుండి 11 వచనాలు చదువుకుంటే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏమైపోయాడు? ఆరోహణమాయన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. అంటే మళ్ళా ఇంకొక ఆర్డర్ ఉంది. మళ్ళా ఇంకొక ఆర్డర్ ఏంటి? ఏ రీతిగా ఎక్కడో ఎసెండింగ్ మీరు చూశారు, ఎస్సెన్స్ మీరు చూశారు, అదే రీతిగా డిస్టెన్స్ మీరు చూస్తారు. ఆ క్షణాలు, ఆ తరుణాలు, ఆ దినాలు కూడా రాబోతున్నాయి. ఇక మీరు పైకి చూడాల్సిన అవసరం లేదు. ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడండి, ఆకాశం వైపు కాదు. వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు, ఆయన ఆకాశానికి ఎక్కిపోతున్నాడు, ఇంకా ఆకాశంలో ఏముందో అని ఆకాశం వైపు చూస్తున్నారు. మీరు ఆకాశం వైపు కాదు, ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపులోకి చూడండి అని చెప్తున్నారు. పరలోకమునకు ఆయన ఎక్కిపోయి, దిస్ ఇస్ ఎసెండింగ్, దిస్ ఇస్ ఎస్సెన్స్. అందుకే దిస్ ఇస్ ఎస్సెన్స్ ఆఫ్టర్ సండే అని పిలుస్తాం. ఇది ఆరోహణము. కాబట్టి మన పాప భారములను తొలగించి వాటిని పూడ్చిపెట్టి పరిశుద్ధులను తనతో తోడుకొని ఆయన పరమునకు ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆరోహణము ఆదివారం. అంటే మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగంలోకి వెళ్తే అక్కడ అంటున్నాడు, మీకు ఒక గుండె ఉంది, ఆ గుండెను నేను మార్పిడి చేస్తాను అని అంటున్నాడు. మొట్టమొదటిగా నేను మీకు ఒక క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ఆలస్యంగా మీ మధ్యకి వచ్చాను. ఎందుకంటే మేము వస్తున్న దారిలో మాకు పెట్రోల్ అయిపోయింది. ఒక రాతి గుండె ఉంది. ఏ గుండెది? రాతి గుండె ఉంది. మీలో నుండి ఆ రాతి గుండెని తీసివేసి మీకు ఏమిస్తాను? మాంసపు గుండెని ఇస్తాను అని అంటారు. ఒకవేళ రాతి గుండె కనుక మనకుంటే రాయి కదులుతుందా? రాతి గుండె అంటే రాయి కదులుతుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డ. మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, ఆ స్వభావమును మీకు ఇస్తాను అని మాట్లాడాడు. అదే రీతిగా పత్రిక పాఠ్య భాగంలోనికి వెళ్తే దేవుని యొక్క ప్రేమ